మనం డైలీ చూసే 10 రూపీస్ నోట్ మీద ఉండే చక్రం ఈ కోనార్క్ సన్ టెంపుల్ దని అందరికీ తెలుసు. కానీ చాలా వరకు తెలియని విషయాలు అయితే ఈ రోజు చెప్తా వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ మనం పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయినాం. వెళ్లే దారిలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాము. టోటల్ 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మాకు. వెళ్లే దారిలో హైడ్రేట్ అవుతా ఉండండి. సీ లేన్ కాబట్టి మంచి మంచి వ్యూస్ అయితే ఉంటాయి. సగం దూరం ఈ సముద్రం పక్కనే వెళ్తాం. ఈ బైక్ ని పార్క్ చేసి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. క్యాష్ అయితే 50 రూపీస్, క్యూఆర్ తో తీసుకుంటే 40 రూపీస్. ఫైనలీ టెంపుల్ కి అయితే వచ్చేసాం. దీనిని 13వ శతాబ్దంలో నరసింహదేవరాజు అయితే కన్స్ట్రక్ట్ చేపించాడు. టోటల్ 24 చక్రాలతో 7 హార్సెస్ అయితే ఉంటాయి. అవి వీక్ లో 7 డేస్ లాగా, 24 చక్రాస్ ఏమో 24 అవర్స్ లాగా. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేసిన టెక్నాలజీతో ఇప్పుడు కూడా ఇలాంటి టెంపుల్స్ అయితే కట్టలేరు. ఈ టెంపుల్ మీద 52 టన్స్ మ్యాగ్నెట్ అయితే ఉండేది. అండ్ టెంపుల్ సరౌండింగ్ వాల్స్ కూడా ఐరన్ ప్లేట్స్ తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ విధంగా ఐరన్ తో కూడిన బంగారు సూర్యదేవుని విగ్రహం మ్యాగ్నెటిక్ పవర్ తో గాల్లోనే ఉండేది చాలా ఇయర్స్ వరకు. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ లైట్ కూడా డైరెక్ట్ గా గర్భగుడిలో పడే విధంగా తూర్పు దిక్కునైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంత గొప్ప దేవాలయం ఎందుకు ధ్వంసం చేశారో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, అప్లోడ్ చేద్దాం.